ఇఫ్ విషెస్ కుడ్ కిల్. ఈ సిరీస్ నిన్న సాయంత్రం 5కి స్టార్ట్ చేశా. నైట్ 12 అయింది. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 50 మినిట్స్, ఆల్మోస్ట్ 1 అవర్ దాకా ఉంటుంది. ఏ ఎపిసోడ్ కూడా మీకు బోర్ కొట్టదు. చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంగేజింగ్గా సాగుతుంది ఈ సిరీస్. సెకండ్ ఎపిసోడ్ నుంచి హర్రర్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనం చాలా దారుణమైన సన్నివేశాలు వస్తాం. ఇందులో హింసాత్మక సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. అడల్ట్ సీన్స్ ఏమైతే లేవు. అండ్ ఈ సిరీస్ వచ్చేసి ఒక కొరియన్ సిరీస్. మెయిన్గా ఒక నలుగురు ఫ్రెండ్స్ ఒక యాప్లో తన కోరికలను కోరుకుంటే ఆ కోరికలను తీర్చి ఒకరిని బలి తీసుకుంటుంది అనమాట. ఎవరైతే కోరిక కోరుతారో వాళ్ళని బలి తీసుకుంటుంది. అలా ఈ కాన్సెప్ట్ ఉంటుందేమో అనుకొని స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ అంతా స్కూల్ బ్యాక్గ్రౌండ్లో ఒక నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు ఏంటనేది ఫస్ట్ ఎపిసోడ్లో చూపించారు. అండ్ ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎపిసోడ్ ఎండింగ్లో వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకడు ఏం చేస్తాడంటే ఎగ్జామ్స్లో పాస్ అవడానికి ఆ యాప్ను ఉపయోగించి తన కోరికను కోరుతాడు. ఆ తర్వాత ఎపిసోడ్ ఎండింగ్లో వాడి తనకు తానే సూసైడ్ చేసుకొని చనిపోతాడు. అక్కడి నుంచి స్టోరీ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారంటే వాడు ఎలా చనిపోయాడని ఇన్వెస్టిగేషన్ మొదలేస్తారు. సెకండ్ ఎపిసోడ్‌లో వాళ్ళకర్థమవుతుంది. ఈ యాప్ వల్ల వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిండని. ఆ తర్వాత ఆ యాప్ అసలు ఎవరు కనిపెట్టారు ఏంటని థర్డ్ ఎపిసోడ్‌లో రివీల్ అవుతుంది.